లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే, ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదన మీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే, వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరం
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, ప్రత్యేకించి కీర్తన గ్రంథంలోని ఒక్కొక్క కీర్తనను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా దేవుడు మనతో ఆయా భక్తుల జీవిత సాక్ష్యాలను సాదృశ్యాలుగా మనకు అనుగ్రహించి మన విశ్వాసాన్ని పెంపొందింపచేయుటకు ఆయన మనకు ఉపదేశం చేస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నారు. రండి, వేకున లేచి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుతో కలిసి ప్రాణాన్ని కొనసాగింపచేద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న క్షేమకరమైన దీవెనకర అనుభవాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మిక సత్యాలను, మా విశ్వాసాన్ని చేసుకుంటకు కావాల్సిన సూచనలు మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, 10వ కీర్తన ముగించాం. 11వ కీర్తన మనము ప్రారంభించబోతున్నాం. దేవుని కృపను బట్టి మరి 150 కీర్తనలు, 10 కీర్తనలు. 10 సంఖ్య చిన్నదే కానీ వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు కానీ, లోతుగా అధ్యయనం చేయడానికి తీసుకున్న సమయం కానీ చాలా అధికం. కాబట్టి 11వ కీర్తన ధ్యానం చేద్దాం. దేవుని వాక్యపు నేపథ్యంలో మరి కీర్తన ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మిగతా కీర్తనల వలె ప్రధాన గాయకునికి అనే మాట రాయబడింది. ఇది దావీదు వ్రాసిన కీర్తనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కీర్తనకు పేరు పెట్టవలసి వస్తే ఏ సాంగ్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్, ఒక స్థిరత్వాన్ని, స్థిరమైన నమ్మకాన్ని కలిగిన లేకపోతే వ్యక్తపరిచిన కీర్తన. మన జీవిత అనుభవాల్లో కొన్ని సుఖదుఖాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, శ్రమలు, బాధలు, బలహీనతలు, ఆనందకర అనుభవాలు వస్తుంటాయి. వాటన్నిటి నడుమ స్థిరమైన విశ్వాసాన్ని, అనగా ఆనందం కలిగినప్పుడు పొంగిపోవడం కానీ, ఆందోళన కలిగినప్పుడు కృంగిపోవడం కానీ కలగకుండా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రభుతో కలిసి ప్రయాణం చేయడం ఎలా అనే ఆ విషయాలు కొన్ని క్లుప్తంగా దావీదు భక్తుని జీవితం నుంచి మనము చూడవచ్చు. 7 వచనాలే ఉన్నాయి కానీ ఆ 7 వచనాల్లో లోతైన సత్యాలు దేవుడు భక్తుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతాన్ని, అనగా ఇందులోని అంశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక విశ్వాసిగా వివిధ దశల్లో, వివిధ సమస్యలు, వివిధ కష్టాలు, వివిధ స్థితిగతుల మధ్య మనము కొనసాగుతున్నప్పుడు మన చుట్టూ ఉండేవారు కొందరు ప్రోత్సహించేవారు ఉంటారు, కొందరు నిమ్మకుండేవారు ఉంటారు, కొందరు ఆ సమస్యకు కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ మన జీవితంలో కొన్ని వ్యతిరేక కోణాలు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది తప్పించుకోమని, తప్పుకోమని, నువ్వు ఎదుర్కోలేవని, నీకు బలము చాలదని, నీవు బలహీనుడువని అంటూ నిరుత్సాహపరిచేవారు కూడా ఉంటారు. ఈ మధ్య మనకు బిడ్డలకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ. సో ఉన్నతమైన చదువుల కొరకు కొంతమంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డలు. సో కొంతమందికి వచ్చిన వారి ఆ మార్క్స్ బట్టి ప్రోత్సహించేవారు ఉంటారు, కొంతమంది విమర్శించేవారు ఉంటారు, కొంతమంది భుజము తట్టి పర్వాలేదులే అని చెప్పేవారు ఉంటారు. సో బిడ్డలకు వారు ఎంత మార్క్స్ వచ్చాయన్నది కాకుండా ఎంత ప్రోత్సాహం మనము వారికి ఇవ్వగలమో దానిని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారు ఎన్ని మార్క్స్ వచ్చాయని కాదు, కానీ ఎంత ప్రోత్సాహాన్ని వారికి ఇవ్వగలము.
ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నిరుత్సాహం కలిగించే భాష, సంభాషణ మంచిది కాదు. సో ఈ కీర్తనకారుడు వివిధ పరిస్థితుల్లో కొంతమంది అనుకూలంగా మాట్లాడిన వారు, కొంతమంది అనానుకూలంగా మాట్లాడిన వారు. మనకు యోబు చరిత్ర మనకు తెలుసు కదండి. యోబు తన సమస్యలో తాను సతమతమవుతుంటే యోబును చూడటానికి దూరం నుంచి వచ్చిన స్నేహితులు, సన్నిహితులు ఉచిత సలహాలు పడవేయడం మాత్రమే కాకుండా విమర్శనాత్మకమైన తీర్మానాలు చేశారు. యోబును గాయపరిచే, అనగా గాయం మీద గాయం చేయడానికి చేసిన ప్రయత్నాలు అక్కడ మనకు కనబడతాయి. అనగా వారు ఊరట కలిగించే దానికి బదులుగా వాదించి యోబును దోషిగా ప్రయత్నం చేశారు. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి దేవుడు ఈ ఉగ్రత తీసుకుని వచ్చాడు, నీ తప్పు ఒప్పుకో అంటూ మరి యోబును కొంత బాధించిన అనుభవాలు కూడా కనబడుతున్నాయి. చాలాసార్లు గమనించండి, శరీరానికి గాయం తగిలితే దానికి కొంత మనకు చికిత్స జరిగించుకుంటే గాయం త్వరగా మానిపోతుంది. ఆ గాయం మానిపోవడమే కాకుండా కొంతకాలానికి గాయం యొక్క ఆనవాలు కనిపించదు. ఈ మధ్య ఒక యవనస్తుడికి కాలు ఆపరేషన్ అంటే ఆ ఆపరేషన్ చూడటానికి వెళ్తే ఆ యవనస్తుడు కాలు చూసినప్పుడు ఆ కుట్లు వేసిన ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 15-20 రోజులు ఎండొచ్చు. ఇక్కడ అంటూ చూపిస్తున్నాడు, అనగా ఎక్కడ కుట్లు వేశారో కూడా ఆ ఆనవాళ్ళు కనబడడం వల్ల అంత త్వరగా ఆ గాయం మానిపోయింది. సో శరీరానికి గాయం తగిలితే త్వరగా మానిపోతుంది, కానీ మనసుకు గాయం తగిలితే అదే రీతిగా ఆయుధాల ద్వారా కలిగే గాయాల కన్నా మాటల ద్వారా సూటిపోటి మాటల ద్వారా కలిగే గాయాలు జీవితాంతం ఆ గాయాలు మానవు. ఆ గాయం చేసిన వ్యక్తి మనకు తారసపడ్డ ప్రతిసారి ఆ గాయమే జ్ఞాపకం వస్తుంది, వారి మాటలే జ్ఞాపకం వస్తాయి. ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేము. సో ఆ రీతిగా తన చుట్టూ ఉన్నవారు, ఈ రచయిత తన చుట్టూ ఉన్న వారి అనుభవాల మధ్య, వారు పలికిన పలుకుల మధ్య తన విశ్వాసాన్ని ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడో ఆ వాస్తవాన్ని ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. అలాగే ఈ కీర్తన యొక్క సందర్భాన్ని విశ్లేషించడానికి, అనగా ఫలాని సందర్భంలో రాసి ఉంటారు అని చెప్పడానికి నిర్దిష్టమైన ఆనవాళ్ళు ఈ కీర్తనలో మనకు కనిపించవు. కానీ దావీదు జీవితంలో కలిగిన కొన్ని అనుభవాలు ఇక్కడ పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అంటూ తన సహచరులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పారిపోమ్ము అని చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఏ సందర్భంలో ఈ కీర్తన రాసి ఉండవచ్చు అన్నదానికి కొన్ని సందర్భాలు నేను చూపిస్తాను. ఆ తర్వాత రేపటి దినం, అనగా మండే, ఈ టెక్స్ట్లోనికి మనం వెళ్దాం. మొదటిగా దావీదు కలిగిన అనుభవాల్లో మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. అధ్యాయం 10-12 వచనాలు చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపట్లాగిన వీణ చేత పట్టుకుని వాయించుండగా ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించినందుకుని సౌలు ఆ ఈటను విసిరి. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకును. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. సో పారిపోమ్ము అని తన సహచరులు చెప్పిన ఈ వృత్తాంతం బహుశా సౌలు దావీదును చంపడానికి ఈట విసిరాడు కాబట్టి ఈ సందర్భంలో అతన్ని ప్రేమించిన వారు కానీ అభిమానించిన వారు కానీ, ఎందుకంటే ఈ సౌలు దావీదును సంహరించడానికి అప్పుడు ఆ క్షణమందు ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, కొంతమంది స్త్రీలు సౌలు వేల కొలదియు
దావీదు 10,000 కొలదేంటి దావీదుని కీర్తించిన అనుభవాన్ని ఆ గొల్యాతును సంహరించినప్పుడు ఒక రకమైన అసూయ కానీ ఈర్ష్య కానీ, నేను రాజును కదా, ఈ బాలుడు ఆఫ్టర్ ఇతన్ని కీర్తించడం ఏంటి అంటూ ఒక రకమైన అసూయ రావడం. ఆ బాలుడే మరి నీవు చేయలేని పని అతను చేశాడు. గొల్యాతును సంహరించాడు బాలుడే. కాబట్టి నీకన్నా ఘనత వహించడానికి అతడు అయోగ్యుడే. కానీ ఒక రాజుగా సింహాసనం మీద ఉన్న ఆ వ్యక్తి అది సహించలేకపోయాడు. మరొక సందర్భంలో అనగా దాని కంటిన్యూషన్లో 19వ అధ్యాయంలో కూడా 9వ వచనం నుంచి 12 వరకు మనం చూస్తే, యెహోవా యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండెను. సౌలు దావీదు సితార వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని నుంచి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాను. సో రెండవసారి కూడా మరి అదే నేపథ్యంలో సౌలుకు కలిగిన ఆ దురాత్మ సమయంలో సౌలుకు సేద తీర్చడానికి దావీదు ఉపయోగపడుతుంటే, దావీదును సంహరించడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. అనగా మేలు చేయడానికి దావీదు అక్కడ ఉన్నాడు, కీడు చేయడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సహచరులు సహజంగానే అతను అభిమానించేవారు. కానీ నువ్వు ఇక్కడ ఉంటే సౌలు చంపేస్తాడయ్యా, పారిపో అని చెప్పడానికి ఒక సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మరొక సందర్భం 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథంలోనే 23వ అధ్యాయం కొన్ని వచనాలు 14వ వచనం చూద్దాం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలమందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. తన ప్రాణమును తీటకే సౌలు బయలుదేరని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగెను. సో అక్కడి నుంచి దావీదు ఆ రాజమందిరంలోంచి వెళ్ళిపోయాడు. తన ప్రాణాలు అరచేతి పెట్టుకుని తన ప్రాంతాన్ని వెళ్ళిపోతున్నాడు. కానీ సౌలు తరుముతున్నాడు. ఆ సమయంలో జీపు అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు 19వ వచనం చూడండి. జిఫీలు బయలుదేరి గిబియాలున్న సౌలు వద్దకు వచ్చి, యెషిమోనుకు దక్షిణంలో ఉన్న హకీలా మన్యంలోని అరణ్యమున కొండ స్థలమందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజవైన నీ చేతికి అతన్ని అప్పగించడం మా పని అంటూ దాక్కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కొని వెళ్తున్న దావీదును అప్పగించడానికి జిఫీలు సౌలు దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ తర్వాత 24 నుంచి 26 వరకు మనం చూస్తే, అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషిమోనుకు దక్షిణ వైపున మైదానంలో మాయోను అరణ్యంలో ఉండగా సౌలు అతని జనులు తనను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదు తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టులను, దావీదు జనులు పర్వతము ఆ తట్టులను పోచుండగా దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పోవాలని త్వరపడుచూ ఉండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వాళ్ళని వారు చుట్టుకొని ఉండిరి. సో దే సరౌండెడ్ డేవిడ్. ఆ పర్వతం చుట్టూ సైనికులు వస్తున్నారు. దావీదుతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న కొంతమంది బలహీనులు ఉన్నారు అక్కడ. సో బహుశా నేను అనుకుంటాను ఈ సందర్భంలో కూడా దావీదు మేము పట్టుబడ్డా పర్లేదు, మమ్మల్ని ఏమి సౌలు హాని చేయడు, కానీ నీవు పట్టుబడితే నేను సంహరిస్తాడు, కాబట్టి పారిపో పక్షి వలె కొండకు పారిపో అన్న రీతిగా పారిపో అంటూ మరి దావీదుతో ఉన్న సహచరులు కొంతమంది ఆ రీతిగా అతనికి ప్రోత్సాహం ఇచ్చి ప్రేరేపించినట్టు కూడా మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ దావీదు ఈ కీర్తనలో తన విశ్వాసాన్ని, అనగా దేవుడు తనను కాపాడుతాడు అనే విశ్వాసాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తాడు. ఈ 23వ అధ్యాయంలోని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కొండకు చుట్టూ సౌలు అతని సైన్యం ఉన్నారు, ఎక్కుతున్నారు. ఇక
కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో దావీదు దొరికిపోతాడు. ఆ సమయంలో ఒక వార్త వస్తుంది, సౌలు సౌలు దావీదు వెంబడి నువ్వు వెళ్తున్నావు, దావీదుని తర్వాతనే పట్టుకోవచ్చయ్యా, దేశం మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు అనగానే మరి అప్పటి వరకు దావీదును కేంద్రంగా పెట్టుకుని దావీదును సంహరించడానికి ప్రయత్నం చేసిన సౌలు దావీదును విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తాడు, వెనక్కి వచ్చేస్తాడు. కొద్దిగా ముందుకు వెళ్తే దావీదు దొరికి ఉండేవాడు. సో దేవుడు కాపాడా లేదా? సో దట్ వాజ్ ద ఫెయిత్ ఆఫ్ డేవిడ్. కొన్ని క్షణాల్లో శత్రువుల చేతికి చిక్కబడతారన్న వాస్తవం తెలిసినప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిచిన అనుభవాన్ని ఈ కీర్తనలో చాలా స్పష్టంగా 11వ కీర్తనలో తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ పారిపోమ్మని తన అనుచరులు చెప్పినప్పటికీ కూడా పారిపోకుండా అనగా తన ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం కన్నా దేవుని మీద తాను చూపిన విశ్వాసమే అధికంగా మరి ఈ కీర్తనలో కనిపిస్తుంది. సో సందర్భం ఏమైనప్పటికీ కూడా ఆ స్టెడ్ ఫాస్ట్, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఫెయిత్ కానీ, ఆ నమ్మకం దావీదు వ్యక్తపరిచే విధానం నిజంగా ఆశీర్వాదకరం మన జీవితాల్లో కూడా. ఆ కీర్తనలోని మొదటి వచనం మొదలుకొని దావీదు పలికిన పలుకులు మరి మిగతా రోజుల్లో కొనసాగింపు చేద్దాం. దేవుడు మన విశ్వాసాన్ని కూడా ఆ రీతిగా పెంపొందింపు చేయాలని, మనకు కలిగే ప్రతి అనుభవంలో కూడా అటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచి దేవుని సహాయాన్ని పొందగలిగే రీతిగా ఆ స్థిరమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండుటకు ఈ కీర్తనలోని సందేశాలు మనకు అన్వయించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ మొదటి 10 కీర్తనలు ముగించాం. 11వ కీర్తన ధ్యానం చేస్తుండగా ఆ కీర్తన అంశాల నేపథ్యంలో మా చుట్టూ ఎంతమంది శత్రులు సమస్యలు ఉన్నప్పటికీ అన్నిట్లోంచి విడిపించగల దేవుడు నాకున్నాడన్న ధైర్యాన్ని వ్యక్తపరిచిన దావీదు జీవితాన్ని సాక్ష్యంగా, సాదృశ్యంగా మేము కలిగి ఉండటం మీ కృప దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక.